హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్. మా అమ్మాయి ఇంటికి గుంటూరు వచ్చామండి. ఈరోజు శనివారం కదా అని ఫ్యామిలీతో కలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ గుంటూరు బృందావన గార్డెన్స్ 5వ లైన్లో ఉందండి. మేము ఎప్పుడు గుంటూరు వచ్చినప్పుడల్లా ప్రతి శనివారం ఈ గుడికి వెళ్తాము. ఇక్కడ కూర్చొని ప్రవచనాలు వింటుంటే అసలు టైమే తెలియదండి. ఈ అన్నమయ్య మండపంలో ఎప్పుడు ప్రవచనాలు, నృత్య ప్రదర్శనలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ టెంపుల్లో ప్రవచనాలు చెప్పడానికి గొప్ప గొప్ప పండితులు వస్తారు. టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామిని. ప్రత్యేక రోజుల్లో ప్రవచనాలు చెప్పడానికి గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, ఈ టెంపుల్లో కంచి కామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి ప్రవచనం కూడా చెప్పడం జరిగింది. ఈ టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. రోజు భక్తులతో టెంపుల్ అయితే కలకలలాడుతూ ఉంటుంది. చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు. రోజు ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా పెద్ద హాలు ఉంటుంది. మా మనవరాలు మనవడు చూడండి ఎలా చక్కగా ఆడుకుంటున్నారో. ఈ టెంపుల్కి వస్తే వాళ్ళకు కూడా మంచి టైంపాస్ అవుతుంది. మా పిల్లలు ఇక ఆడి ఆడి అలిసిపోయి స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించారు. ప్రసాదం అయితే చాలా చాలా బాగుంటుంది. పులిహోర, చక్కెర పొంగలి ప్రతి శనివారం పెడతారు. మా ఫ్యామిలీ మొత్తం చాలా ఇష్టంగా తిన్నాము. మా అబ్బాయికి, మా కోడలికి ఈ టెంపుల్లోని ప్రసాదం చాలా బాగా నచ్చిందంట. ఈ టెంపుల్లో కొత్తగా కొన్ని స్టాల్స్ను కూడా పెట్టారండి. కిచెన్ ఐటమ్స్ చూడండి, కొన్ని ఫ్యాన్సీ జ్యువెలరీ మరియు స్పైసెస్ కూడా పెట్టారండి. ఈ టెంపుల్కి ఎదురుగా అన్నమయ్య పార్క్ ఉంటుంది. పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగుంటుంది ఈ పార్కు. బాగా నైట్ అయిపోయింది. ఈ వీడియో సరిగ్గా తీయలేదండి. మా అబ్బాయి టైం అయిపోతుందని కారు కూడా స్టార్ట్ చేసేసేసి వెళ్దామని కోపంగా చూస్తున్నాడు. మీరు ఎప్పుడన్నా గుంటూరు వచ్చినప్పుడు ఈ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.